దేశంలోనే ఏడాదికి 33,000 కోట్ల రూపాయలతో 65 లక్షల లబ్ధిదారులకు అధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాట్లాడిన కూన రవికుమార్ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను సంతోషపరుస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా రూపొందించబడిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మరి బడ్జెట్ దోహదపడుతుందని దాన్ని రూపొందించినటువంటి మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పన చేసేటటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ఈ రాష్ట్రంలో మరి సృష్టిస్తున్నటువంటి సంపదను సృష్టిస్తున్నటువంటి బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారు అయితే, అందరికీ అభయాలు ఇచ్చేటటువంటి బాలాశంకరుడు లాంటి మా పవన్ కళ్యాణ్ గారు అయితే, ఈనాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే అన్నట్టుగా మా శ్రీ విష్ణుమూర్తి లాంటి మా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, నాకింత చక్కనైన అవకాశం ఇచ్చిన బెల్లు కొట్టకుండా నేను ముగించేంత వరకు అవకాశం ఇచ్చిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2024 జూన్ 10 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జిఎస్డిపి 10.5% తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 3% తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 6.94 లక్షల కోట్ల సంపద నష్టపోయాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి చేతకాని పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన వలన రాష్ట్రానికి వచ్చేటటువంటి సంపదని సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు సంపదను నష్టపోయాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 76,195 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోయాం అధ్యక్ష. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు, 93 కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకి అంటే కేంద్రం నిధులు ఇస్తామన్నా వాటికి రాష్ట్రానికి నిధులు జోడించలేక, రాష్ట్రం పెట్టేటటువంటి పరిస్థితులు లేక, సంపద అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ఖర్చు పెడితే ఆనాడు సంపదను సృష్టించలేక ఆ రోజు 87 కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల నిధులు కూడా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒక్కసారి అంటే ఇది తద్వారా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాటికి 1,44,000 ఉంటే అధ్యక్ష, ఈరోజు తలసరి ఆదాయం 2,94,000కి ఈరోజు తలసరి ఆదాయం వెళ్ళింది అధ్యక్ష. అంటే ఈరోజు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించాం. వ్యవసాయ రంగం ఈరోజు సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాయి. ఈరోజు ఇందాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, పెన్షన్ల కోసం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాల్లోనే 1,70,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ల రూపంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడాదికి 65 లక్షల మందికి నిరుపేదలకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పి సభలు పెట్టి ఆ రోజు చెప్పేవాడు అధ్యక్ష, నేను 1,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చారని. అన్ని పథకాలు కలిపితే నువ్వు ఇచ్చావు. ఆ రోజు ఆ ప్రభుత్వం అన్ని పథకాలు కలిపి 1,70,000 కోట్లు ఇచ్చారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగిన ప్రభుత్వం ఈరోజు ఒకే ఒక్క పింఛన్లలోనే 1,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజానీకానికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు సూపర్ 6లో కూడా అన్ని వర్గాల వారిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు ఇచ్చాడు. ఆటో అన్నా నీకు 10,000 అన్నాడు. ఈరోజు ఈ ప్రభుత్వం 20,000 ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఎవరైతే మత్స్యకారులు 3 నెలల పాటు వాళ్ళకి వేటకి వెళ్లేదానికి నిషిద్ధమైనటువంటి సమయంలో ఆ సమయంలో అధ్యక్ష ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం 1,20,000 కుటుంబాలు అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 80,000 కుటుంబాలకి ఆ రోజు ఆదుకుంటే 10,000 రూపాయలు ఇస్తే ఈరోజు 1,20,000 కుటుంబాలకి
20,000 ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే ఈనాడు ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష. అలాగే చేనేత వర్గాల వారికి ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష. అలానే దోబీలకు ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష. ఆక్వా రంగానికి కూడా ₹50 ఈరోజు ఉచితంగా ₹50 యూనిట్ ధరకి ఈరోజు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అది మీ ప్రాంతంలో చాలా ఎక్కువగా దానివల్ల లబ్ధి పొందేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఉద్యోగస్తులు చూస్తే అధ్యక్ష, ఆనాడు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు అధ్యక్ష. పాపం ఎంతో మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో డిఫాల్టర్స్ అయిపోయారు అధ్యక్ష. బ్యాంకుల్లో వాళ్ళ సిబిల్ స్కోర్ అంతా పడిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఏ రోజు జీతం వస్తుందో తెలియదు, 9వ తారీఖున వస్తుందో తెలియదు, 20వ తారీఖున వస్తుందో తెలియదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాష్టికం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి నెల 1వ తారీఖు నాడే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి ఈరోజు బ్యాంకుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి రుణ పరపతిని పెంచి రుణ విముక్తులు చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్లో అధ్యక్ష రూపొందించినటువంటిది రేపు 2029 నాటికి 5 లక్షల రూపాయలు పెర్ క్యాపిటా ఇన్కమ్ రావాలని, రేపు విజన్ 2047కి ఈ బడ్జెట్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ రాబోయే రోజుల్లో 2047 నాటికి 55 లక్షల తలసరి ఆదాయం రావాలంటే ఈరోజు ఈ బడ్జెట్లో రూపకల్పన చేసినటువంటి విధానం మరి ముందుకు నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష, అందుకనే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష, స్వర్ణాంధ్ర విజన్ 2047 మనం సాధించాలంటే వాటికి 10 సూత్రాలు ఒక ప్రామాణికంగా పెట్టుకొని ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం పాలన అందిస్తా ఉంది అధ్యక్ష. అది 1 పేదరికం లేని సమాజం, 2 ఉద్యోగ ఉపాధి కల్పన, 3 నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, 4 నీటి భద్రత, 5 ఫార్మర్ అగ్రిటెక్, 6 ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, 7 ఇంధన వనరుల సమర్థ వినియోగం, 8 నాణ్యమైన ఉత్పత్తులు, 9 స్వచ్ఛాంధ్ర, 10 డీప్ టెక్. ఈ 10 సూత్రాలని ప్రామాణికంగా చూసుకొని ఒక విజనరీ లీడర్ ఇచ్చినటువంటి విజన్ అధ్యక్ష 2047 నాటికి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలంటే దానికి అనుగుణంగానే ఈనాడు ఈ బడ్జెట్ ని రూపొందించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సంక్షేమానికి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మరి ఈ బడ్జెట్ దోహదపడుతుందని దాన్ని రూపొందించినటువంటి మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పన చేసేటటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ఈ రాష్ట్రంలో మరి సృష్టిస్తున్నటువంటి సంపదను సృష్టిస్తున్నటువంటి బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారు అయితే అందరికీ అభయాలు ఇచ్చేటటువంటి బాలాశంకరుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈనాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే అన్నట్టుగా మా శ్రీ విష్ణుమూర్తి లాంటి మా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకింత చక్కనైన అవకాశం ఇచ్చిన బెల్లు కొట్టకుండా నేను ముగించేంత వరకు అవకాశం ఇచ్చిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.